హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికంటే ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయి పెసలు ఉన్నది కూడా మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పెసలని నైట్ నానబెట్టుకోవాలి, ఎక్కువసేపు నానాలి. పొట్టుతో నానబెట్టుకుంటున్నాం కాబట్టి మనం తర్వాత మిక్సీలో దీన్ని చాలా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఉల్లిపాయలు కనిపిస్తే తినరనమాట. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇలా దీనిని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేరే ఇంకొంచెం ఉంటే వేసుకోవాలి, దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని తర్వాత పెనం పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయని గ్రైండ్ చేస్తున్నాను. మీరు పైన ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. బియ్యం వేస్తే దోశలు గట్టిగా వస్తాయి, సో బియ్యం యూజ్ చేయట్లేదు. పొట్టుతో తినండి, ఆరోగ్యానికి మంచిది. తర్వాత చట్నీ కోసం ఒక ప్యాన్లో నేను పచ్చిమిరపకాయలు వేసుకొని శనగ్గింజలు వేయించుకుంటున్నాను. తర్వాత పెనం పెట్టుకొని దోశలు పోసుకోవడమేనండి. ఉప్పు సరిపోని వేసుకోవాలి. దోశలు పోసుకొని తిప్పుకోవడమే. ఆయిల్ వేసి కొంతమంది గ్రైండ్ చేస్తారు, కొంతమంది గ్రైండ్ చేయరు. ఇలాగనమాట దోశలు కొంచెం లావుగానే వస్తాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎర్రగా కాలుతాయి అన్నమాట. ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం వేసి ఆయిల్ వేసుకొని సన్నగా పోసుకోవాలి. పైన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చల్లుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసరట్టు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.